హాయ్ అండి, మై నేమ్ ఈజ్ ముడిమాల లక్ష్మీ సందేశ్రీ. ఈరోజు నేను క్వాంట్ క్లాసెస్ చెప్తున్నాను. ఇది నా ఫస్ట్ క్లాస్ అండి. ఇందులో నేను మెయిన్గా క్వాంట్లో సింగిల్ ఐటమ్స్ మాత్రమే చెప్తున్నాను. ఎందుకు అంటే మెయిన్స్లో చాలామంది 30+ స్కోర్ చేయలేకపోతున్నారు అండ్ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ చాలా హైగా ఉంటుంది. అంటే క్లర్క్లో 70 to 80 అండ్ పీఓలో 60 to 70 అలా ఉంటాయి. అండ్ క్వాంట్ అవుట్ ఆఫ్ 35 12 to 15 ఓన్లీ సింగిల్ ఐటమ్సే ఉంటాయి. చాలామంది ఈ సింగిల్ ఐటమ్స్ని టచ్ చేయరు. ఇఫ్ ఇన్ కేస్ మనం సింగిల్ ఐటమ్స్ని టచ్ చేస్తే ఈజీగా 30+ స్కోర్ చేస్తాము. రీజనింగ్ అండ్ క్వాంట్ రెండు కలిపి 70 మార్క్స్ ఉంటాయి. 70లో మనం 65 to 68 ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మనం 65 to 68 స్కోర్ చేస్తే ఈజీగా ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వచ్చు. సో చాలామంది ఈ సింగిల్ ఐటమ్స్ని చేయలేకపోతుండ్రు. సో నేను సింగిల్ ఐటమ్స్ మాత్రమే చెప్పాలి అనుకుంటున్నా. ఇది నా ఫస్ట్ క్లాస్ అండి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ సమ్ ఆఫ్ 8 ఫ్రమ్ 2 thrones ఆఫ్ ఎ డై? ఇఫ్ ఇన్ కేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలో నెంబర్స్ ఎంత ఉంటుంది? 1 2 3 4 5 6. ఒక డైలో 6 నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక డైని త్రో చేస్తే 6/1 = 6. అది 2 డైస్ని త్రో చేస్తే 6² = 36. అది 3 డైస్ని త్రో చేస్తే 6³ 216. అది 4 డైస్ని త్రో చేస్తే 6/4. లైక్ దట్ ఎన్ని డైస్ని చేస్తే అన్ని పవర్స్ వేసుకోవాలి. ఇక్కడ మనకేంటి, 2 డైస్ని త్రో చేస్తే వాటి సమ్ ఎంత? 8 రావాలి. 8 అంటే ఏంటి? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిమం వాల్యూ 1, మ్యాక్సిమం వాల్యూ 6. సో 1 కాంబినేషన్ 2, 6 ఒక కాంబినేషన్, నెక్స్ట్ 3, 5 ఒక కాంబినేషన్, 4, 4 ఒక కాంబినేషన్, 5, 3 ఒక కాంబినేషన్, నెక్స్ట్ 6, 2 ఒక కాంబినేషన్. టోటల్గా ఎన్ని కాంబినేషన్స్ వచ్చాయి? 5 కాంబినేషన్స్. సో న్యూమరేటర్లో 5 డివైడెడ్ బై అవుట్ ఆఫ్ ఎంత? 2 డైస్ కాబట్టి 36. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, X alone can do a piece of work in 10 days and Y alone can do a piece of work in 8 days. X and Y undertook to do it for 4,000 rupees. With the help of Z, they do it in 4 days. How much is paid to X? ఇక్కడ ఏంటంటే X అనే అతను 10 days వర్క్ చేసిండు, Y అనే అతను 8. బోత్ కలిపి 4,000 రూపీస్కి పనిచేశారు. విత్ ది హెల్ప్ ఆఫ్ జెడ్ దే కెన్ డూ ఇట్ 4 days. హౌ మచ్ అమౌంట్ పెయిడ్ టు ఎక్స్? దిస్ ఈస్ ద క్వశ్చన్. ఫస్ట్ ఏంటి? ఎక్స్ ఎలోన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days. నెక్స్ట్ వై 8 days. నెక్స్ట్ విత్ ది కాంబినేషన్ అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ కలిపి ఎన్ని డేస్? 4 days. ఫస్ట్ ఏం చేయాలి అంటే మనం ఎల్సిఎం తీసుకోవాలి. ఈ 3కి ఎల్సిఎం ఎంత? 40 యూనిట్స్. ఎక్స్ 10 days అయితే దీని ఎల్సిఎం ఎంత? 10 4s are 40. సో ఇది 4 యూనిట్స్. 8 y 8 5s are 40 5 units.
4 times 10 units అంటే ఇక్కడ x 4 units, y 5 units. అవుట్ ఆఫ్ టోటల్లో x4 y5 3 కలిపి 10. సో z ఈజ్ ఈక్వల్స్ టు 1 యూనిట్. హౌ మచ్ అమౌంట్ టు పే టు ఎక్స్. ఇక్కడ ఏమడిగాడు ఎక్స్ కదా, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని యూనిట్స్ 4 యూనిట్స్ అవుట్ ఆఫ్ 10 యూనిట్స్ ఇంటూ అమౌంట్ ఎంత 4000. 2 1010 క్యాన్సిల్ 1600 ఎక్స్. అదే వై అనుకో, వై యూనిట్స్ ఎంత 5 అవుట్ ఆఫ్ 10 ఇంటూ 4000. 2000 ఇలా ఎక్స్ కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్. ఇక్కడ నవీన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 15 days. Raghu is 50% more efficient than Naveen. The number of days taken by Naveen to do the same piece of work is. ఇక్కడ ఏమని అడిగాడు, నెంబర్ ఆఫ్ డేస్ టేకెన్ బై Raghu. Naveen can do a piece of work 15 days. Raghu 50% more efficient. Number of days Raghu అడిగిండు. ఫస్ట్ Naveen can do a piece of work 15 days. Raghu 50% more అన్నాడు. సో ఫస్ట్ నవీన్ అండ్ రఘు. నవీన్ 100% అనుకుంటే రఘు 150%. ఇదేంటి ఎఫిషియన్సీ. అప్పుడు 2:3. అదే టైంలో ఏమవుద్ది రివర్స్ అయింది 3:2. సో 3 పార్ట్స్కి 15 days అయితే 1 పార్ట్కి 5. సో ఇక్కడ రఘు ఎంత 2 పార్ట్స్కి 10 days. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ది సమ్ ఆఫ్ 2 consecutive odd numbers? The difference of whose square is 64. ఇక్కడ డిఫరెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు సపోజ్ 2 నెంబర్స్ ఎక్స్ అండ్ వై అనుకుందాం. వాటి యొక్క స్క్వేర్స్ ఆఫ్ డిఫరెన్స్ ఈ 64. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ 2 consecutive odd numbers? అంటే ఎక్స్ ప్లస్ వై ఎంత. సపోజ్ ఏమి ఇచ్చిండు, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 64 ఇచ్చిండు. ఓకేనా. ఇప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏంటి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. లైక్ దట్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 64. ఇక్కడ సమ్ ఆఫ్ 2 consecutive odd numbers డిఫరెన్స్ ఎంత ఫస్ట్ అది చూద్దాం. ఇప్పుడు 2 odd numbers తీసుకుందాం. ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ ప్లస్ 3, ఎక్స్ ప్లస్ 5 ఇవి ఆడ్ నెంబర్స్ అనుకోండి. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత 2నే కదా. సో మనం ఇక్కడ ఎక్స్ మైనస్ వైలో 2 తీసుకోవచ్చు డిఫరెన్స్. సో ఎక్స్ ప్లస్ వై ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 64. 2 3s 2s. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 32. సో దిస్ ఈజ్ ద సమ్ ఆఫ్ 2 consecutive odd numbers. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి 5th క్వశ్చన్. రమేష్ స్టార్ట్ ఏ బిజినెస్ విత్ ₹8,000 and after 18 months Suresh
joins Ramesh as his partner. After 6 years, the profit divides in the ratio of 2:3. What is the Suresh contribution? క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ 2 పర్సన్స్ ఉన్నారు, రమేష్ అండ్ సురేష్. రమేష్ 8,000తో బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఆఫ్టర్ 18 months, అంటే స్టార్ట్ చేసిన 18 monthsకి సురేష్ పార్ట్నర్గా జాయిన్ అయ్యాడు. తర్వాత 6 years తర్వాత వాళ్ళ ప్రాఫిట్ రేషియో అనేది 2:3 ఉంది. సో సురేష్ ఎంత అమౌంట్ బిజినెస్లో పెట్టాడు, ఇది క్వశ్చన్. సో ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ సొల్యూషన్, ఫస్ట్ రమేష్ సురేష్ కదా. రమేష్ ఏం చేశాడు, 8,000తో బిజినెస్ స్టార్ట్ చేశాడు. అతను ఎన్ని ఇయర్స్ ఉన్నాడు, రమేష్ అనే అతను 6 years వరకు ఉన్నాడు. ఇక్కడ 18 months తర్వాత జాయిన్ అయిందంటే సురేష్. సో ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ రమేష్ ఉన్నాడు. సో 8,000 into 6 years డివైడెడ్ బై సురేష్ అమౌంట్ ఎంత తెలీదు, ఎక్స్ ఇంటూ అతను ఎన్ని ఇయర్స్ ఉన్నాడు. ఇప్పుడు టోటల్గా ఎన్ని ఇయర్స్, 6 years. అవుట్ ఆఫ్ 6 yearsలో 18 months అంటే 1.5 year కదా. 6 yearsలో 1.5 year పోతే రిమైనింగ్ ఎంత, 4.5 year. ఈ రిమైనింగ్ 4.5 year ఎవరు వర్క్ చేశారు, సురేష్ వర్క్ చేసిండు. ఈ 4.5 yearని మనము 9/2గా రాసుకోవచ్చు. సో ఎక్స్ ఇంటూ 9/2 ఈజ్ ఈక్వల్స్ టు రేషియో ఎంత, 2/3. ఓకేనా. ఇక్కడ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని బట్టి మనం ఇక్కడ రాసుకున్నాం ఎలా, ఇదేంటి ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఎంత పెట్టాడు ఇంటూ ఎన్ని ఇయర్స్ ఉన్నాడు. ఇది కింద సురేష్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అమౌంట్, టైం రేషియో. ఓకేనా. సో దీన్ని సాల్వ్ చేద్దాం. అప్పుడు 2 into అంటే 2 పైకి వెళ్తుంది, 8,000 into 6/9 into x ఈజ్ ఈక్వల్స్ టు 2/3. 3 3s 3 2s 2 2s. సో x ఈజ్ ఈక్వల్స్ టు 16,000 rupees. ఇది మన ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, 6th question. A sum of money at simple interest amount to rupees 945 in 4 years and to rupees 964 in 5 years. The sum అంటే ప్రిన్సిపల్ని సమ్ అంటారు, అమౌంట్ అంటారు. ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమి ఇచ్చారు, అమౌంట్ ఇచ్చారు. ఇక్కడ సమ్ ఆఫ్ మనీ 945, ఇక్కడ ప్రిన్సిపల్ ప్లస్ 4 yearsకి 945 rupees. ప్రిన్సిపల్ ప్లస్ 5 years ఈజ్ ఈక్వల్స్ టు 964. అంటే 1 yearకి 19 rupees వచ్చింది. సో మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రిన్సిపల్ ఫస్ట్ తీసుకుందాం, 4 years 4 into 19. ఫస్ట్ ఇది ఇంట్రెస్ట్ 76.
సో మనకేం కావాలి, ప్రిన్సిపల్ కావాలి. ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్స్ టు అమౌంట్ మైనస్ ఇంట్రెస్ట్. అమౌంట్ ఎంత, ఫస్ట్ది కాబట్టి 945 మైనస్ 76, 968. సో ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్స్ టు 869. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 7th question. The speed of boat in still water is 15 kilometers and the rate of current is 3 kilometers. Then distance traveled downstream in 20 minutes is. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. అంటే బోట్ స్పీడ్ ఇచ్చాడు, నెక్స్ట్ రివర్ స్పీడ్ ఇచ్చిండు, టైము ఇచ్చాడు, ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, డిస్టెన్స్. సో మనకి డిస్టెన్స్ ఫార్ములా తెలుసు కదా, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ మెయిన్గా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అదేంటి అంటే ఇక్కడ స్పీడ్స్ ఏమి ఇచ్చాడు, కిలోమీటర్ పర్ హవర్స్లో ఇచ్చాడు. ఇక్కడ టైం ఏమి ఇచ్చాడు, మినిట్స్లో ఇచ్చాడు. సో ఈ 20 మినిట్స్ని హవర్స్గా కన్వర్ట్ చేయాలి. సో హవర్స్గా ఎలా కన్వర్ట్ చేస్తాము, దీన్ని 20/60గా రాసుకోవచ్చు. అంటే ఇది ఎలా రాసామంటే 1 అవర్కి ఎంత, 60 మినిట్స్ కదా. అప్పుడు 20 మినిట్స్కి ఎన్ని హవర్స్ ఇటు రాసుకున్నాం అనుకో. సో 20/60 ఇది హవర్స్. సో ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఇక్కడ అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ అని 2 స్పీడ్స్ ఉంటాయి. అప్ స్ట్రీమ్ స్పీడ్ని ఏం చేయాలి అంటే యాడ్ చేయాలి. సపోజ్ ఇక్కడ 15 కదా, 15 + 3 ఈజ్ ఈక్వల్స్ టు 18 km/h. అదే డౌన్ స్ట్రీమ్ అనుకో, 15 - 3 ఈజ్ ఈక్వల్స్ టు 12 ఇట్లా. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ మనకేంటి డౌన్ స్ట్రీమ్ కదా, ఇక్కడ ఏమంటే డౌన్ స్ట్రీమ్. సో డౌన్ స్ట్రీమ్ అంటే 12 ఇంటూ టైం ఎంత, హవర్స్లో కన్వర్ట్ చేసుకున్నాక 20/60. సో 20/60, 1 3 అప్ స్ట్రీమ్లో మైనస్ డౌన్ స్ట్రీమ్ ప్లస్. సో డౌన్ స్ట్రీమ్ 8, అప్ స్ట్రీమ్ 12. సో ఇక్కడ డౌన్ స్ట్రీమ్ కాబట్టి 18, 6 కిలోమీటర్స్, 6 kilometers. Next solution. 2 dice are tossed. Probability that total score is in prime number is. నేను ఆల్రెడీ చెప్పా కదా, 1 డైస్ని త్రో చేస్తే నెంబర్ 1 2 3 4 5 6. అలా సెకండ్ డైని త్రో చేసినా కూడా 1 2 3 4 5 6. ఇక్కడ మినిమం నెంబర్ ఎంత, 1. సో 1 + 1 ఈజ్ ఈక్వల్స్ టు 2. మ్యాక్సిమం నెంబర్ ఎంత, 6. 6 + 6 ఈజ్ ఈక్వల్స్ టు 12 కదా. అంటే ఈ 2 to 12 మధ్యలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ని తీసుకోవాలి. ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి, 2 3 5 7 11. అంటే బిట్వీన్ 2 to 12 ది ప్రైమ్ నెంబర్స్ ఆర్ 2 3 5 7 11. ఫస్ట్ తీసుకుందాం 2. హౌ మెనీ కాంబినేషన్స్, 1, 1. నెక్స్ట్
3 ఎలా రాసుకోవచ్చు? 1, 2, 2, 1. నెక్స్ట్ 5 ఎలా రాయొచ్చు? 1, 4, 2, 3, 3, 2, 4, 1. అది 7 అయితే 1, 6, 2, 5, 3, 4, 4, 3, 5, 2, 6, 1. అది 11 అయితే 5, 6, 6, 5 ఇలా రాసుకోవచ్చు. ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇంకొక డౌట్ అడగచ్చు. 1, 1 మళ్ళీ ఇప్పుడు 1, 2 రాసాము, ఇక్కడ 2, 1 రాయొచ్చు అని అనుకోవచ్చు. అలా రాయొద్దు. ఎందుకంటే ఈ ఫస్ట్ ప్లేస్లో ఇప్పుడు 1, 1 మళ్ళీ 1, 1 రాయొద్దు. ఫస్ట్ ప్లేస్లో ఎప్పుడు కామన్ ఉండొద్దు. ఇప్పుడు 2, 1 అనుకో, 1, 2, 2, 1 ఇక్కడ డిఫరెన్స్ ఉంది కదా, అట్లా. సో 1, 1 ఎప్పుడు ఒక టైమే తీసుకోవాలి. ఇప్పుడు ఇది 1 టైం, ఇది 2, ఇది 4, ఇది 6, ఇది 2, 6, 4, 10, 12, 14, 15. టోటల్ ఎన్ని పాసిబిలిటీస్? 15 డివైడెడ్ బై 36. 2 డైస్ని త్రో చేస్తే ఏమని చెప్పా? 36 అని చెప్పా. సో 2 టైమ్స్ కాబట్టి 36. సో 3 5s are 3 1 3 2s. So this is the combination. This is the probability of total score is in prime number. These are the problems. ఇది నా ఫస్ట్ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.